జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆశ్రమంలో కొత్త అతను వచ్చారు జైన్ కావడానికి. అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు, తన పరిస్థితి ఏందో మనం అడిగి కనుక్కుందాం. నమస్కారం అంకుల్. నీ పేరు ఏం పేరు అంకుల్? నా పేరు రాజు, నామరాజు. మా నాన్నగారి పేరు రామచంద్రు. మా అమ్మ పేరు మల్లమ్మ. మాది నల్గొండ జిల్లా, నల్గొండ మండలం, గ్రామం రాములబండ. ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది అంకుల్ మీరు? మా ఫ్యామిలీ వల్ల కొంచెం గడబడలు జరగడం, కొద్దిగా లొల్లి స్టార్ట్ అయింది. నాకు 3 కూతుర్లు, ఒక అబ్బాయి, ప్లస్ మా తమ్ముడు ఉన్నాడు, మా బ్రదర్. అతను మెంటల్ పని చేయదు. మా భార్య భర్తల మధ్య కొన్ని విభేదాలు జరిగి చిన్న పెద్ద స్థాయికి వెళ్ళిపోయినాయి. నన్ను మా భార్య చెప్పకుండా ఒకరోజు వెళ్ళిపోయింది. ఆ రోజు కొద్దిగా బాధతోటి నేను కొద్దిగా మాట్లాడిన, మందులు ఇచ్చే వరకు ఆమె వెళ్ళిపోయింది. అప్పుడు ఒక 2-3 రోజులు నేను కూడా మా భార్య పోయిన కొద్దిగా బాధతో నేను కూడా దూరంగా వెళ్ళిపోయి కొన్ని రోజులు తల దాచుకున్నా. తర్వాత మా భార్య దూరం వచ్చేసింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, వచ్చేసింది, తీసుకొచ్చారు, ఇంటికాడ ఉంది. నేను కూడా కొద్ది రోజుల తర్వాత ఇంటికి వచ్చిన. ఆ తర్వాత నన్ను తీసుకుపోయారు, పోలీస్ స్టేషన్ కేసు పెట్టారు. పెట్టిన తర్వాత మాట్లాడదామని తీసుకుపోయిన తర్వాత నాకు చాలా బాధ చేసారు. అందులో బలవంతంగా నా ల్యాండ్ ఉన్నది, భూమి, ఇల్లు, నాకు బండి అశోక్ ల్యాండ్ 4 వీలర్ ఉంది. అవన్నీ కాగితం మీద బలవంతంగా రాపించుకోరు, సంతకాలు పెట్టించుకోరు, వైట్ పేపర్ మీద సంతకం పెట్టించుకోరు. మరి ఇక్కడికి రావడానికి కారణం అది. మీరు ఇప్పుడు పిల్లలు, కొడుకులు ఉన్నారా? ఒక అబ్బాయి పెళ్ళయిందా? పెళ్ళి కాలే. మరి అంటే ఎన్ని సంవత్సరాలు? 22 ఉంటుంది. 22. ఏమన్నా పని చేస్తాడా ఆయన? మన డెకరేషన్ పెళ్ళిళ్ళు అది చేస్తున్నాడు. అంటే మీరు ఇక్కడికి వస్తుంటే వాళ్ళు ఏమనలేదా? నేను ఇంకా ఎవరికి చెప్పలేదు మేడం. వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ అమ్మగారి ఇంటికాడ ఉన్నారు. నేను ఒక్కని ఉన్నాను. నేను ఆవిడ వాళ్ళని. నెల అయిపోయింది. లేదు, కాలు లేదు, ఆవిడ. ఎన్ని సంవత్సరాలు అయిందంటే? ఇది పోయి 1 సంవత్సరం అయిపోయింది. సరే అంకుల్, మీరు ఇక్కడికి వచ్చి మీకు ఈ ఆశ్రమం గురించి ఎలా తెలిసింది? నాకు ఆశ్రమం గురించి ఒకసారి ఒక మేడం ఊళ్ళోకి వచ్చింది. ఆ మేడం కొంచెం మన పెద్దవాళ్ళని కలుసుకోండి డొనేషన్ కోసం వచ్చింది. ఆ మేడం నాకు అప్పుడు కలిసింది మా గ్రామంలో. మా వాలంటీర్ వచ్చారు, వాళ్ళ నెంబర్ ఇచ్చారు. సార్ కాంటాక్ట్ అయ్యాం, తర్వాత మేడానికి కాంటాక్ట్ అయ్యాం. ఓకే అంకుల్, మీరు ఇక్కడ ఉండండి, మీకు ఏం ఇబ్బంది లేదు. మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన వాళ్ళందరూ మంచిగా చూసుకుంటారు. ఇక్కడ చాలామంది ఉన్నారు, వీళ్ళతో మంచి సంతోషంగా ఉండండి, కొట్లాడకండి. మీకు ఏం బాధ అయినా మేము చూసుకుంటాం. ఇదండి ఇతని పరిస్థితి. మన ఆశ్రమంలోకి ఈరోజే కొత్తగా జాయిన్ అయ్యిండు. ఇంకా మీ చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటి అనాథలు, వృద్ధులు, పిల్లలు ఎవరున్నా మన ఆశ్రమానికి పంపించగలరు. ఎప్పుడు 24 గంటలు ఓపెనే ఉంటుంది. ఇంకొకటి, మనది యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ అన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొకసారి అందరికీ నమస్కారం.